హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ పర్యటనలకు గల కారణాలు ఏంటి అంటే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని 11 సీట్లకే అంకితం చేశారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారా? అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే 2019 ముందు ఎలక్షన్లో కూడా పాదయాత్ర చేసే ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా 2024లో ఓడిపోయాక మళ్ళీ 2029లో రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా ఇటువంటి పర్యటనలు, ఓదార్పు యాత్రలు, అలాగే పాదయాత్రలు చేసి మళ్ళీ 2029లో వ్యూహాత్మకంగా అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే ఈ పర్యటనలు చేస్తున్నారా అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మరి ఆ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆయన ప్రజల ముందుకు ఎన్నిసార్లు వచ్చారు, మీడియా ముందుకు ఎన్నిసార్లు వచ్చారు? లేదు, అసలు సొంత ఎంపీలు ఎమ్మెల్యేలే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు మహాప్రభు అంటూ వాళ్ళ గోడు వెల్లడించుకున్నటువంటి తరుణాలను కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన ఇప్పటికే గుంటూరు రైతులకు పర్యటనకు వెళ్ళారు. తర్వాత తెనాలి గంజాయి స్మగ్లర్ను పరామర్శించడానికి వెళ్ళారు. అలాగే గిట్టుబాటు ధర లేదని పొదిలి రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ మహిళలు సాక్షి ఛానల్లో అమరావతి మహిళలు వేశ్యలు అని వ్యాఖ్యానించడంతో సాక్షి ఛానల్ ఓనర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గో బ్యాక్ జగన్ అంటూ వాళ్ళ నిరసన తెలియజేస్తే వైసీపీ సైకో కార్యకర్తలు రాళ్లు రువ్వి మహిళల మీద, అలాగే పోలీసుల మీద రాళ్ళు చెప్పులు రువ్వి అల్లర్లు సృష్టించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాని తర్వాత గడ్డి మందు తాగి రెంటపాళ్ళ గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి చనిపోతే అతనికి విగ్రహం పెట్టడానికి వెళ్ళి ఏది పర్మిషన్ లేనటువంటి ర్యాలీని నిర్వహించి అది ఏదో ఒక విజయ సభ లేదంటే పరామర్శ సభలా ఎక్కడ అనిపించలేదు. అది మంచి గ్రాండియర్గా ఎలాగంటే ఒక ర్యాలీలా చేశారు, ఒక ప్రచారంలో చేశారు అని మనం క్లియర్గా తెలిసింది. అయితే దానిలో భాగంగానే సింగయ్య, అలాగే మరో వైసీపీ కార్యకర్త, మరో టీడీపీ కార్యకర్త తెల్లజర్ల వెంకటేశ్వరరావు గారి కొడుకు తెల్లజర్ల మధు, ఇలా 3 ప్రాణాలు బలిగొన్నారు ఆ పర్యటనలో భాగంగా. ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి బంగారుపాళ్యం రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అది కూడా గిట్టుబాటు ధర లేదని మామిడి రైతులకి. ఓకే, వెళ్తున్నారు, బాగానే ఉంది. అయితే గతంలో కూడా పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎక్కడన్నా మీకు రైతు కనిపిస్తే నాకు ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆ రైతుల పంట నష్టపోతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఏ విధంగా అనుకోవచ్చు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన చుట్టుపక్కల ఎక్కడ రైతు కనపడ్డో అది వేరే విషయం, కానీ ఆ పంట ఏదైతే ఉందో పొగాకు బేళ్లని తొక్కేశారు. ఆ విజువల్స్ని మనం సోషల్ మీడియాలో చూసాం. అలాగే గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళినప్పుడు గుంటూరు మిర్చి బస్తాలను దొంగిలించుకు వెళ్ళారు అనేటువంటి ఆరోపణలు కూడా మనం విన్నాం. అలాగే మొన్న పొదిలి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, అది ఘటనలను కూడా మనం చూసాం. అందులో పోలీసు వారు కూడా గాయపడ్డారు. తెనాలి గంజాయి స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో, అంటే స్మగ్లర్లు అనకూడదు, గంజాయి సేవించేటువంటి రౌడీ మొగ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోడ్డు మీద బహిరంగంగా శిక్షించినందుకు వాళ్ళకి సానుభూతి ఏంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర పోరాట సమర యోధులే వాళ్ళేమన్నా? వాళ్ళకి పరామర్శ ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే మీరు ఏ విధమైన, నేను ఈ రౌడీ మొక్కకే లేకపోతే ఈ గంజాయి బ్యాచ్కి లేదంటే ఈ దౌర్జన్యాలు దాడులు చేసేటువంటి వ్యక్తులకే నేను సపోర్ట్ చేస్తానని ఆయన బహిరంగంగా చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. అలాగే సింగయ్య గారి మృతికి ఆయన కారణమయ్యారు, అటువంటి వీడియోలను మనం చూసాం. అయితే ఇప్పుడు బంగారుపాళ్యం రావడానికి నేను రైతులను పరామర్శించాలి అన్నారు. కానీ బంగారుపాళ్యంలో ఆల్మోస్ట్ 80 to 90% రైతులకి గిట్టుబాటు ధర వచ్చింది. వాళ్ళ పంటని ఆల్రెడీ సేల్ చేసేసారు, అంతా అయిపోయింది. కానీ అదేదో అంటారు కదా, దొంగలు పడిన 6 నెలలకే కుక్కలు మురిగినాయి అని. అలాగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమస్య అంతా పరిష్కారం అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఆయన
రైతులను పరామర్శించడానికని వెళుతూ 25,000 మందిని రావాలని కోరారు. అంటే ఏ విధంగా, అంటే మళ్ళీ ఏ విధంగా, నాకు ఇంత సైన్యం ఉందే, లేకపోతే నా వెనక ఇంతమంది ఉన్నారు అని చెప్పుకోవడానిక? కానీ వచ్చేటువంటి వాళ్ళు రప్పా రప్పా నరుగుతాం, రౌడీ రాజ్యాంగం తెస్తాం, లేదంటే ఒక్కొక్కడిని బట్టలు ఓడదీసి ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టుకుని దౌర్జన్యం అని అనకూడదు, కానీ ఓ రకంగా మనం ఎలా అనొచ్చు అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారిని భయభ్రాంతులకు గురి చేసే ఖచ్చితమైన పనులు వాళ్ళు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్లో మనం చూసాం. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలం మీరు 500 మందికి మేము పర్మిషన్ ఇచ్చాం, 500 మంది దాటి రాకూడదు, ఒకవేళ వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు వారు తెలియజేశారు. గతంలో కూడా సత్తెనపల్లి పర్యటనలో భాగంగానే ఆయనకి కేవలం 3 కార్లు అలాగే 100 మందికి పర్మిషన్ ఇస్తే ఆయన ఎక్కువ మందితో వెళ్ళారు. దానిలో భాగంగానే 113 మంది వైసీపీ నేతలకు, కార్యకర్తలకు, అలాగే పార్టీ నాయకులకు నోటీసులు అందాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది 2 తెలుగు స్టేట్స్లో. ఇప్పుడు రేపు అంటే 8వ తారీఖు ఆయన బంగారుపాళ్యం గ్రామానికి వెళ్ళి రైతులను పరామర్శిస్తున్నారంట. మరి ఈ పరామర్శలో భాగంగా, అంటే దీన్ని పరామర్శ అనకూడదు, నాకు తెలిసి ప్రచారం అనుకోవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా ఎవరు బలిగాబోతున్నారు, ఎలాంటి ఇన్సిడెంట్లు జరగబోతున్నాయి, ఎవరి మీద దాడికి పాల్పడబోతున్నారు అనేది ఎంతో చర్చనీయాంశంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పుకోవచ్చు. మరి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఏమీ కనబట్టలేదు కాబట్టి, ఇప్పుడు ఏ సమస్య లేదు కాబట్టి సమస్యను సృష్టించే పనిలో ఆయన ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటున్నానంటే, అనుమతి ఉన్నదానికంటే ఎక్కువ మందిని పిలిపించి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు రాష్ట్రంలో అని ఆయన చెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సైకో బ్యాచ్తో అని మనకు క్లియర్గా తెలుస్తుంది. లేదంటే మీరు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల రైతు ఉండాలి కదండి, కనీసం మనకు రైతు కనబడాలి కదా. ఏమంటే మీ గిట్టుబాటు ధర ఎంత, లేకపోతే మీ పంటకి ఏం నష్టం వచ్చింది, మీ డిమాండ్లు ఏంటి, మీకేం కావాలి, మీ ప్రభుత్వం నుంచి మీకు ఏ సాయం కావాలి, ఇది కదా అడగాల్సింది. అసలు కనీసం మనకి పంట యొక్క కనీస ధర తెలీదు. మొన్న మనం ఆల్రెడీ చూసాం, పొదిలో రైతుల దగ్గర కనీస ధర తెలుసుకోవాలా మనం. వెనక మన సహచరులు, మన వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంటే మనకు తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర నాయకుడు, ఏది వైసీపీ అనేటువంటి పార్టీకి మీరు అధినేత. అటువంటి అధినేత ఒక నియోజకవర్గం వెళ్తుంటే ఆ నియోజకవర్గ ప్రజలంతా మీకు సపోర్ట్గా రావాలిగా. అలాంటప్పుడు మీరు 7-8 జిల్లాల మంది నుంచి 25,000 మంది రావాలి అని మీరు పిలుపునివ్వాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు? మీ మీద అభిమానం ఉంటే వాళ్ళే వస్తారు కదా. ఏంటి, సుమారు 800 బస్సులు అలాగే 2,000 కార్లు తీసుకురండి, ఖచ్చితంగా మనమేంటో చూపిద్దామని అంటున్నారు. ఏం చూపిస్తారు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు 2019 నుండి 24 మధ్యలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారన్నా పేపర్ ముందుకు వచ్చారా? ఒక్కసారన్నా మీడియా ముందుకు వచ్చారా? ఒక్కసారన్నా ప్రజల్లోకి వచ్చారా? అరే మీరు వస్తే బార్కెట్లు కట్టేసి, పరదాలు కట్టేసి, చెట్లు నరికేసి ఎన్ని చేశారండి. కనీసం ఒక సామాన్యుడు కాదు, సరే సామాన్యుడు కాదు, కనీసం మీ ఎమ్మెల్యేలన్నా మీ దగ్గరికి వచ్చారా? మీ పార్టీ, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలన్నా మీ దగ్గరికి వచ్చారా? లేదు, రాలేదు. ముందు అలా ఎవరిని రానివ్వలేదు. మరి ఇప్పుడు రేపు జరగబోయేటువంటి బంగారుపాళ్యం పర్యటన ఏ విధంగా జరగబోతుంది, చిత్తూరు జిల్లాలో ఏ విధంగా జరగబోతుంది అనేది చూడాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఈయన పర్యటనలో భాగంగా తెలుస్తుంది. ప్రతి ఒక్క పర్యటనలో ఏదో ఒక గొడవ, ఏదో ఒక అల్లర్లు, ఏదో ఒక చావుకు కారణం అవుతున్నారు ఖచ్చితంగా అని తెలుస్తుంది. అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే తెలియాలి. మరి ఆయన రేపు 8వ తారీఖు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రావడంపై మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? అసలు కేవలం 500 మందికి మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇస్తే ఆయన 25,000 మందిని పిలుపునివ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్స్లో పొలిటికల్,
కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్, బ్రేకింగ్ న్యూస్ ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. బంగారుపాళ్యం పర్యటన, జగన్ గారి పర్యటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.